ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు సోదరా. మంచి మనసుతో నువ్వు చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటివారి జీవితంలో వెలుగును నింపుతాయి. దూరంగా ఉన్నవారిని దగ్గరగా చేసే శక్తి మన దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. జీవితం ఓ అందం, అనుభవించు. జీవితం ఓ వాగ్దానం, నెరవేర్చు. జీవితం ఓ అవకాశం, సమర్థవంతంగా నిర్వర్తించు. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు కేవలం మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. తప్పు చేశానని చింతించి తిరిగి అదే తప్పు చేస్తుంటే ఆ పశ్చాత్తాపానికి విలువేముంది చెప్పు? మర్యాదగా వినడం అంటే వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. మన మనసులో ఉన్నవారు నిజానికి దూరంగా ఉన్న మనసుకి దగ్గరగానే ఉంటారు. కానీ మన మనసులో లేనివారు మనకి దగ్గరగా ఉన్నా మనకు దూరంగా ఉన్నట్లే. ఎవరు చూడలేని తప్పు చెయ్యకు, అందరూ చూస్తారని అప్పు చెయ్యకు. జీవితంలో 2 పెద్ద ముప్పులే. మనిషికి కోపం రావడం గొప్పేమి కాదు, ఆ వచ్చిన కోపాన్ని భరించడం గొప్ప. జీవితంలో నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు. నీకు విలువలేని చోట ఎప్పుడు నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. తృప్తి పేదవారిని కూడా ఆనందంగా ఉంచుతుంది. అసంతృప్తి ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు. వాళ్ళ ప్రవర్తన వల్లే మనం మారామని ఎప్పటికీ అర్థం చేసుకోరు. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషం ఇచ్చే ప్రతి దాని వెనుక డబ్బుంది. బాధలో నవ్వడం తెలిసిన వ్యక్తికి ఈ ప్రపంచంలో బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు.